Turn now to Matthew chapter 17 and verse 22. It మత్తయి సువార్త 17 అధ్యాయం 22 వచనాన్ని మనం చూద్దాం. says, while they were gathering together in Galilee, Jesus said to them, the Son of Man is going to be delivered into the hands of men. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. They will kill him and he will be raised on the third day. And they were deeply grieved. వారు ఆయన్ను చంపుదురు, మూడో దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. And when they had come to Capernaum, those who collected the 2 drachma tax came to Peter and said, does your teacher not pay the 2 drachma tax? And he promptly said, yes. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకలు అను పన్ను వసూలు చేయవారు పేతురునద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకలు చెల్లింపడా అని అడగ్గా, చెల్లించుననెను. And when he came into the house, Jesus spoke to him first, saying, what do you think, Simon? From whom do the kings of the earth collect customs or poll tax? From their sons or from strangers? అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. And upon his saying, from strangers, Jesus said to him, consequently the sons are exempt. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. But lest we give them offense, go to the sea and throw in a hook. Take the first fish that comes up, and when you open its mouth, you'll find a stater. Take that and give it to them for you and me. అయినను మనం వారికి అభ్యంతరము కలుగజేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. We see something here of Jesus' attitude towards things that he didn't have to do. He says, I don't have to pay the tax when I'm a son, but to avoid giving them offense, let's pay it. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి వైఖరిని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చేయవలసిన అవసరం లేని పనుల్లో కూడా ఆయన వైఖరి ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఆయన కుమారుడు కనుక ఆయన ఆ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆయనను వారికి అభ్యంతరం కలుగజేయకుండా ఉండాలని ఆ పన్ను చెల్లించారు. So sometimes in the Christian life, we may have to do certain things which we don't have to do. కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో కొన్ని పనులు మనం చేయాల్సిన అవసరం లేకపోయినా చేయాల్సి రావచ్చు. But we want to avoid giving offense. It's a great example Jesus has given us here by his life, that we don't stand on our rights. ఇతరులకు అభ్యంతరం కలగజేయకుండా ఉండటానికి మనం అవి చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా గొప్ప మాదిరిని మనం చూస్తూ ఉన్నాం. ఏదో మనకు హక్కులు ఉన్నాయి కదా అని వాటి కోసం పోరాడాల్సిన అవసరం లేదు. See, the question he asked here was this: do kings ever collect tax from their own sons? No. భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేస్తారు? కుమారుల యొద్దనా? కాదు. Then the sons are exempt. So I really don't have to pay tax. నిజానికి నేను పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. But I don't want to give them offense. అయినను వారికి అభ్యంతరం కలుగ చేయకూడదు. So let's pay it. కాబట్టి మనం పన్ను కడదాం. Many people sometimes stand on their rights and they think that is standing for the truth and standing for the faith. అనేక మంది వాళ్ళ హక్కుల కోసం నిలబడతారు. వాళ్ళు ఏమంటారంటే సత్యం కోసం నిలబడుతున్నాం, విశ్వాసం కోసం నిలబడుతున్నాం అని వాళ్ళు అనుకుంటారు. Sometimes it can be pretty stupid. కొన్నిసార్లు అది చాలా బుద్ధిహీనమైన పని కూడా అయ్యుండొచ్చు. A true Christian would be gracious. Say, okay, I don't want to cause offense. It's a small thing. It's just a money matter. ఒక నిజమైన క్రైస్తవుడు ఎంతో కృపాసహితంగా ఉంటాడు. నేను ఇతరులకు అభ్యంతరం కలుగజేయను, ఇది చిన్న విషయమే కదా, డబ్బుల విషయమే కదా. Take it. I'll pay it off. No problem. నువ్వు తీసుకో, నేను వెల చెల్లిస్తాను, నాకు సమస్య ఏం లేదు. Instead of standing on some imaginary right that I think I have. If there was one person who did not need to pay tax, it was Christ, the Son of God. ఏదో నాకు హక్కు ఉందని ఊహించుకొని దాని మీద నిలబడటం కంటే కూడా ఇక్కడ పన్ను చెల్లించాల్సిన అవసరం లేని ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని కుమారుడు. But this principle, lest we give them offense. You see, are we trying to please men? Was Christ trying to please men? No. అయితే ఈ నియమాన్ని మనం చూడాలి. వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల్ని సంతోషపెడుతున్నారా? కాదు. But he didn't want anyone to get stumbled over a small thing like this. What is there if you give a little extra money?
కానీ ఎవరు కూడా ఈ చిన్న విషయాన్ని బట్టి ఆయన విషయమే అభ్యంతరపడకూడదని కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తే ఏమవుతుంది? Give it off. Because his aim was to win people to God. ఆ డబ్బులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని కోసం ప్రజలను గెలుచుకోవాలి అని. And our aim is to win people to Christ. And we want to make sure that nothing we do or stand for causes offense to people unnecessarily. మన ఉద్దేశం కూడా ప్రజలను క్రీస్తు కోసం గెలవాలని. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే విషయంలో కానీ లేక మనం నిలబడే విషయంలో కానీ అనవసరంగా ఎవరిని అభ్యంతరపరచకూడదు. I mean, there is an offense called the offense of the cross. సిలువను గూర్చిన అభ్యంతరం అనేది ఉంటుంది, అది వేరే విషయం. That we are willing to accept. But we don't want to create offense for unnecessary things that don't relate to the offense of the cross. దాన్ని మనం అంగీకరించవచ్చు. కానీ అనవసరమైన విషయాల్లో మనం ఇతరులని అభ్యంతరపరచకూడదు. అవేంటంటే సిలువను గూర్చిన అభ్యంతరాలు కాదు అవి. And that's where we need to be wise. అక్కడ మనం జ్ఞానంగా ఉండాలి. Because some Christians are foolish and stand on certain rights, and they are very poor witnesses for Christ as a result, and you can apply that to your own life and see. కొంతమంది క్రైస్తవులు ఎంతో బుద్ధిహీనంగా ఉండి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉండి వాళ్ళు క్రీస్తు కోసం మంచి సాక్షులుగా ఉండలేరు. బహుశా ఇది నీ జీవితంలో నిజమేమో నువ్వు పరీక్షించుకోవాలి. How that can apply. And the other beautiful thing I see here is దీన్ని ఏ విధంగా నీ జీవితంలో అన్వయించుకోవాలో నువ్వు చూడు. Jesus was so considerate. He said, when you take that money, that'll cover tax for you and for me. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇతరుల అవసరాలను కూడా పట్టించుకుంటూ ఉన్నాడు. ఆ డబ్బు నీకు దొరికిన తర్వాత నీ పన్ను నా పన్ను చెల్లించమని చెప్పారు. For you and me. What a beautiful expression. నీ కొరకు నా కొరకు, ఎంత అద్భుతమైన మాట కదా ఇది. Jesus entering into partnership with Peter and paying his debt as well. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో భాగస్వామిగా మారి అతని అప్పును కూడా తీరుస్తున్నాడు. I like that because this is how the Lord treats you and me as well. ఇది నాకు ఎంతో ఇష్టమైంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను కూడా అలానే చూస్తున్నారు. You can take that to yourself. The Lord says, for you and me, I'm in partnership with you in this ministry. నీ కొరకు కూడా దీన్ని అన్వయించుకోవచ్చు. నీ కొరకు నా కొరకు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. నీతో భాగస్వామి అవుతున్నారు. Peter had forsaken everything. పేతురు ప్రభువుని సేవించడానికి సమస్తమును విడిచిపెట్టి వచ్చినవాడు. To serve the Lord. Now, if Peter was a Christian who was spending his life making money, there was no need for the Lord to say that. But because he had forsaken everything for the Lord's sake, the Lord says, don't worry, I'll take care of your tax as well. పేతురు క్రైస్తవుడిగా ఉండి డబ్బును సంపాదించుకుంటూ ఉన్నట్లయితే ప్రభు ఆ పని చేయాల్సిన అవసరం లేదు. కానీ పేతురు సమస్తమును విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి ప్రభు పేతురు యొక్క పన్నును చెల్లించాడు. What about you? Do you sometimes try to cheat on the tax? The Lord says you don't have to. నీవు కొన్నిసార్లు పన్ను చెల్లించే విషయంలో మోసం చేస్తున్నావా? నువ్వు ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదని ప్రభు చెప్తున్నారు. There's no shortage of money with me. I can get money out of a fish's mouth. నా దగ్గర డబ్బుకేమీ కొదవలేదు. చేప నోట్లో నుంచి కూడా నేను డబ్బుని తీసుకుని రాగలను To pay your tax. నీ పన్ను చెల్లించడానికి. I have a shortage of honest people. And don't add to that shortage. కానీ యథార్థంగా ఉన్న మనుషులు కొదువుగా ఉన్నారు. నువ్వు ఇంకా దాన్ని ఎక్కువ కొదువుగా ఉండేటట్టు చేయొద్దు. By you yourself going and cheating on taxes. నీవు కూడా పన్నులు కట్టే విషయంలో మోసం చేసి ఆ విధంగా చేయొద్దు. I'll give you the money to pay the tax. నీ పన్ను కట్టడానికి నేను డబ్బునిస్తాను. I can even get it out of a fish's mouth. I can do it, provide it for you supernaturally. చేప నోట్లో నుంచి అయినా నేను డబ్బుని తేగలను. మానవాతీతంగా అయినా నేను డబ్బుని నీకు ఇవ్వగలను. But I don't want you to cheat కానీ నువ్వు మోసం చేయకూడదు అని నేను అనుకుంటున్నాను. and be crooked and don't cause offense to people. ఆ విధంగా తప్పుడు లెక్కలు చూపించొద్దు, ఇతరులకి అభ్యంతరకారణంగా ఉండొద్దు. So there's some wonderful lessons here. All that Jesus taught, this is what we're trying to learn, so that in our life we walk as Jesus walked. ఇక్కడ అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. యేసు బోధించిందంతా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆయన నడిచినట్లుగా మనం కూడా నడుచుకోవాలని. That's our goal. అదే మన లక్ష్యం. 1 John chapter 2 verse 6, everyone who says is a Christian must live like Christ lived. That's the Living Bible paraphrase. మొదటి యోహాను 2:6 ఈ విధంగా ఉంటుంది. లివింగ్ బైబిల్ తర్జుమాలో, క్రైస్తవుడని చెప్పుకునే ప్రతి వాడు కూడా ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో ఆ విధంగా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. Must walk as he walked by the same principles by which he lived. ఆయన ఏ నియమాల ద్వారా జీవించాడో
ఆ నియమాల ద్వారా మనం కూడా నడుచుకోవాలి.